ఫ్రెండ్స్, మనము ప్రింటర్లో ఇప్పుడు మినీ ప్రింటర్లో మనము మైక్రో జెరాక్స్ ఎలా తీస్తామో ఒకసారి చెక్ చేద్దాము. మనం ఫస్ట్ ప్రింటర్ అనేది మనము సెలెక్ట్ చేసుకోవాలి. ప్రింటర్ సెలెక్ట్ చేసుకున్నాక అది మనము స్మాల్ ప్రింటరా జెరాక్స్ మిషన్ అనేది చెక్ చేసుకోవాలి. ఫస్ట్ మనము నార్మల్ ప్రింటర్లో ఒకసారి మైక్రో జెరాక్స్ అనేది తీసేసి చూద్దాం. ఇక్కడ ఫస్ట్ సెలెక్షన్ చేసుకోవాలి. సెలెక్షన్ చేసుకున్నాక మనము మొత్తం చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ గ్రే స్కేల్ పెట్టుకున్నాము, కలర్ అయినా పెట్టుకోవచ్చు. మనం గ్రే స్కేల్ యూజ్ చేస్తున్నాం కాబట్టి ప్రింటర్లో మనం ఇక్కడ చూడండి, ఇక్కడ ఇంపార్టెంట్ అండి. ఇక్కడ 4 పేజెస్, 9 పేజెస్, 16 పేజెస్, 2 పేజెస్ అలా ఉంటుంది. మనం ఫస్ట్ 16 పేజెస్ తీసిద్దాం. పీడిఎఫ్ని మనము 16 పేజెస్ తీస్తున్నప్పుడు ఫస్ట్ పేజెస్ సెలెక్ట్ చేసుకోవాలి. పేజెస్ సెలెక్ట్ చేసుకోవాలి ప్రింట్ తీసే ముందు, అది ఇంపార్టెంట్ అండి. మనము 1 to 16 పేజెస్ పెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ 1 to 17 పెట్టే మనం ప్రింట్ అనేది ప్రాబ్లం వచ్చేస్తుంది. 1 to 16 పేజెస్ ఇస్తున్నాం కాబట్టి 1 to 16 పేజెస్ అనేది మనం చెక్ చేస్తాం. చూడండి ఫ్రెండ్స్, ఎంత నీట్గా వచ్చిందో. పీడిఎఫ్లో అయితే మనకి చాలా క్లారిటీ మిస్ కాకుండా వస్తుంది. అలాగే 9 పేజెస్ కూడా ఇలాగే తీయాలి. 9 పేజెస్ కూడా ఇలాగే తీసుకోవచ్చు. అలాగే 4 పేజెస్ కూడా 4 పేజెస్, 9 పేజెస్ అనేది తీసుకోవచ్చు. నెక్స్ట్ మిషన్లో ఎలా తీద్దామో చూద్దాం. జెరాక్స్ మిషన్లో చాలా సింపుల్ ప్రాసెస్. పేజెస్ సెలెక్ట్ చేసుకుంటాం. ఇక్కడ ప్రాపర్టీస్లోకి వెళ్ళామంటే ఇక్కడ కనిపించేస్తుంది 1 సైడ్ ప్రింటర్, 2 సైడ్ ప్రింటర్. 1 సైడ్ ప్రింట్ ఇచ్చేసుకుంటాము. ఇక్కడ చూపించేస్తుంది 2 of 1, 4 of 1, 5 of 1, 6 of 1 అనేది చూపిస్తుంది. మనము ఫర్ ఎగ్జాంపుల్ 6 of 1 తీసుకున్నాము. 1 of 6 తీసుకున్నప్పుడు మనము అవి ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మన పేజెస్ సెలెక్షన్ ఇంపార్టెంట్. ఒక 10 పేజెస్ ఉన్నాయనుకోండి, 1 to 6 పేజెస్ మనకి ప్రింట్ కావాలనుకున్నప్పుడు 1 to 6 పేజెసే కొట్టాలి. 1 to 6 పేజెస్ ప్రెస్ చేసినప్పుడు నెక్స్ట్ 10 పేజెస్ సెలెక్ట్ చేసామంటే అది ప్రాబ్లం వచ్చేస్తుంది. ప్రింట్ అనేది సరిగా రాదు ఫ్రెండ్స్. చూడండి, 1 to 6 పేజెస్ మనం తీసాము. 6 పేజెస్ ప్రింట్ అనేది క్లారిటీగా ఉంటుంది. పీడిఎఫ్ ఎప్పుడు క్లారిటీగా